హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీదేవి శ్రీనివాస్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈ రోజు వచ్చేసి గురువారం కదండి. గురువారం నేనైతే చేసిన పూజ అన్నమాట. అంతకు ముందు నా వీడియోస్ చూసినట్టయితే నా పూజ గది అనేది కొంచెం డిఫరెంట్ గా ఉండేదండి. కానీ ఈ రోజు అయితే నేను పూజ గదిని ఇలా అయితే డెకరేట్ చేశాను అనమాట. ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. గురువారం రోజు నేను పూజ అయితే ఇలా చేసుకున్నానండి. మీరందరూ ఎలా చేసుకున్నారు ఏంటి అనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఓకేనండి. ఈ రోజు వచ్చేసి మాకు వచ్చేసి దగ్గరలో ఉన్న మార్కెట్ సూపర్ అంటే జయచంద్రన్ టెక్స్టైల్ అండి. ఇది వచ్చేసి దీది పెద్ద షాపింగ్ మాల్ అన్నమాట. దీంట్లో ప్రతి ఒక్క ఐటమ్ కూడా దొరుకుతుంది. ఇక్కడ వెజిటేబుల్స్ కానీ, ఫ్రూట్స్ కానీ, లేడీస్ కి క్లాత్స్ కానీ, పిల్లలకి కానీ ఎవరికైనా దొరుకుతాయి. ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుందండి. నేనైతే మొత్తం వ్లాగ్ అయితే తీయలేదండి, మామూలుగా చిన్న క్లిప్ అయితే చూపిస్తున్నాను మీకు. ఇంకో వీడియోస్ ఫర్దర్ మన ఛానల్లో వచ్చేసి ఈ టెక్స్టైల్ మొత్తం ఎంత పెద్దది, ఎన్ని ఫ్లోర్స్ ఉంటాయి, దీంట్లో ఏమేమి దొరుకుతాయి అన్నది మన ఛానల్లో ఇంకో వీడియో అనేది చేస్తానండి. ఇక్కడైతే కొంచెం క్లిప్ మాత్రమే తీసాను. నేనైతే ఇంటికి వచ్చేసానండి. ఇంటికి వచ్చి పిల్లల్ని అయితే హోంవర్క్ చేయిస్తున్నాను. ఈవినింగ్ అన్నమాట. ఇలా పిల్లల్ని హోంవర్క్ చేయించిన తర్వాత నేనైతే ఈరోజు గురువారం కదండి, బాబా టెంపుల్కి వెళ్దాము అని చెప్పేసి పిల్లల్ని త్వరగా అయితే హోంవర్క్ రాయిస్తున్నాను. ఇక్కడ వచ్చేసి పిల్లలు అనేది హోంవర్క్ రాయటం అనేది ఇప్పుడే స్టార్ట్ చేశారు కదండి. హోంవర్క్ రాయటం రాసేటప్పుడే నేనైతే టీ తాగుతున్నాను. మా హస్బెండ్ అయితే లేరండి, ఆఫీస్కి వెళ్ళారు. వీక్లీ 2 days అయితే తను ఆఫీస్కి వెళ్తారు. ఉండేది మేము ముగ్గురమే కాబట్టి పిల్లలు అనేది రాగానే స్నాక్స్ అనేది తినేస్తారు. వాళ్ళు ఫ్రెష్ అయ్యాక నేను కొంచెంసేపు అయితే రిలాక్స్ అవుతానండి. తర్వాత పిల్లల హోంవర్క్ అయితే అయిపోయింది. ఇక్కడ వచ్చేసి పిల్లలు నేను అందరం స్నానం చేసి గుడికి అయితే వెళ్తున్నామండి. ఇక్కడ అయితే గుడికి వెళ్తున్నాము. చూడండి మా పిల్లలు అయితే హాయ్ చెప్తున్నారు. మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ వచ్చేసి ఒక మార్కెట్ చూపించాను కదండి, ఇది వచ్చేసి హరిణి అపార్ట్మెంట్ అన్నమాట. దీంట్లో 250 హౌసెస్ అయితే ఉంటాయండి. ప్రతి ఒక్కటి కూడా లోపలే ఉంటుంది. టెంపుల్ కానీ, పిల్లలు ఆడుకోవటానికి కానీ, స్విమ్మింగ్ పూల్ కానీ అన్నీ అక్కడే ఉంటాయి అన్నమాట. కాకపోతే మాకు ఇక్కడ ఏంటంటే కొంచెం దూరము, మా హస్బెండ్ లేరు కాబట్టి పిల్లల్ని నేను తీసుకొని వెళ్తున్నాను. ఇక్కడైతే చూపిస్తున్నాను చూడండి. ఈరోజు గురువారం కాబట్టి బాబా టెంపుల్లో ఇలా అయితే డెకరేషన్ చేస్తారండి. ప్రతి ఒక్కళ్ళు కూడా వస్తారండి. అంటే నైట్ హారతి ఉంటుంది కదా, రోజు టెంపుల్లో అయితే ఇలా చేస్తారండి. కొంచెం సేపు అనేది భజన లాగా చేస్తారు. తర్వాత వచ్చేసి హారతి పాట అనేది చేస్తారండి. హారతి ఇచ్చేటప్పుడు మనం వీడియోస్ కానీ ఇలావన్నీ చేయకూడదు కాబట్టి నేనైతే టెంపుల్ని ఇలా అయితే చూపిస్తున్నానండి. చూడండి ఎంతమంది వచ్చారో. ఇక్కడైతే మా దర్శనం అయిపోయింది. మా పిల్లలు నేనైతే వెళ్ళామన్నమాట. మీలో ఎంతమంది గురువారం బాబా టెంపుల్కి వెళ్తారు, మీరు ఎలా జరుపుకుంటారు ఏంటి అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మన వీడియో ప్రతి ఒక్కరు చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. చూడండి బాబా అనేది ఇలా ఉన్నారు డెకరేట్ చేసి. ఇలా అయితే స్వామివారిని రెడీ చేశారండి. ఇక్కడైతే ప్రసాదం వచ్చేసి బనానా, అంటే స్వామివారిని అలంకరించిన పూలు ప్రతి ఒక్క ముత్తైదుకి అయితే ఇస్తారండి. ఇక్కడ వచ్చేసి బనానా ఇచ్చారు, పిల్లలకి బిస్కెట్స్, కేసరి, ఇంకొంచెం వచ్చేసి కొబ్బరి అన్నం పెట్టారండి. ఇవి ఇలా అయితే జరిగిందనమాట మా డే వ్లాగ్ అనేది. ఎలా ఉంది కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్